నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇన్ఫ్లేషన్. దీనినే తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. రోజురోజుకి ధరలు పెరుగుతున్నాయనే మాట మనం వింటూనే ఉన్నాం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మన జీవితంపై దీని ప్రభావం ఏమిటి? ఈ వీడియోలో సింపుల్గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ అంటే వస్తువులు, సేవల ధరలు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం. అదే సమయంలో మన డబ్బు విలువ తగ్గిపోవడం. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. ఎగ్జాంపుల్కి, ముందు 100 రూపాయలకి మనం ఎక్కువ సరుకులు కొనుక్కునే వాళ్ళం కదా. బట్ ఇప్పుడు అదే 100 రూపాయలకి చాలా తక్కువ వస్తువులు వస్తున్నాయి. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. దీనినే తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. మనం మన డైలీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వెజిటేబుల్స్, పెట్రోలు, మిల్క్, బస్ ఛార్జెస్ ఇవన్నీ ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఇన్ఫ్లేషన్కి మంచి ఎగ్జాంపుల్స్. అసలు ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ వల్ల. అంటే జనం ఎక్కువగా కొనాలనుకుంటే సరుకులు తక్కువగా ఉండడం, ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి దీనివల్ల. రెండోది వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం అంటే పెట్రోల్ పెరగడం, డీజిల్ రేట్స్ ఇంక్రీజ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ వస్తువుల రేట్స్ పెరుగుతాయి. మూడోది వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ట్యాక్సెస్. పన్నులు పెరిగితే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇంకొకటి వచ్చేసి నేచురల్ కలమిటీస్. వరదలు, కరువు లాంటి పరిస్థితుల్లో పంటలు తగ్గిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ టైప్స్. వీ హ్యావ్ 4 types ఆఫ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ వచ్చేసి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. దీనినే తెలుగులో డిమాండ్ వల్ల పెరిగే ద్రవ్యోల్బణం అంటారు. అంటే వస్తువులు, సేవలపై డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరగడం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా వస్తువు ఎక్కువ మంది కొనాలనుకుంటున్నారు, కానీ అంత సరుకు మార్కెట్లో ఉండకపోవడం. దీనివల్ల ప్రైసెస్ పెరగడం. అండ్ ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది అంటే ప్రజల ఆదాయం పెరగడం. అంటే జీతాలు పెరగటం, శాలరీ పెరిగితే ఆటోమేటిక్గా ఖర్చు పెరుగుతుంది. అండ్ దానివల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ప్రభుత్వ ఖర్చులు పెరగడం. అంటే రోడ్లు, పథకాలు, ఉద్యోగాలు ఇవన్నీ చేయడం ద్వారా డబ్బు రావడం. ఇంకొకటి తక్కువ వడ్డీ రేట్లు. అంటే లోన్లు తీసుకోవడం ఈజీగా అవుతుంది, పర్చేజ్ చేయడం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి జనాభా పెరుగుదల. పీపుల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ అవసరాలు పెరుగుతాయి, డిమాండు పెరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కదా. మన ఇళ్ళల్లో పిండి వంటలు చేయడానికి పిండి పట్టిస్తాం. పిండి మట్టికి లిమిటెడ్గా ఉంటాయి. బట్ జనాలు మట్టికి మాకు తొందరగా వేయండి అని వాళ్ళ మీద ఎగబడతారు కదా. అండ్ వాళ్ళ దగ్గర కూడా మిషన్ 1 or 2 కూడా ఉండేది. సో దానివల్ల వాళ్ళు రేట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ దీనినే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాము. రెండవది వచ్చేసి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రొడక్షన్ ఖర్చులు పెరగడం మీన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల వాటి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన ఖర్చులు పెరగడం అనేది జరుగుతుందో దానివల్ల ఉత్పత్తిదారులు ధరలు పెంచుతారు. అండ్ వినియోగదారులం కూడా ఎక్కువ ధర చెల్లించాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే పెట్రోల్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది కదా. అండ్ దానివల్ల మనకి రోజువారీ యూజ్ చేసే వెజిటేబుల్ రేట్స్ కూడా పెరుగుతాయి. దీనినే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ధరలు చాలా నెమ్మదిగా సంవత్సరానికి 1 to 3% మధ్యలో పెరిగితే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే డిమాండ్ కాస్త ఎక్కువ అవ్వడం, జనాభా క్రమంగా పెరగడం, జీతాలు స్వల్పంగా పెరగడం, డబ్బు సరగడం క్రమంగా పెరగడం ద్వారా వస్తుంది. తరువాతది వచ్చేసి గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్.
ధరలు చాలా వేగంగా సంవత్సరానికి సుమారు 10 నుంచి 20% లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వ అధిక ఖర్చులు, డబ్బు సరఫరా నియంత్రణ లేకుండా పెరగడం, యుద్ధాలు, నేచురల్ డిజాస్టర్స్, ప్రొడక్షన్ తగ్గడం, డిమాండ్ ఎక్కువ అవ్వడం, విదేశీ మారకం విలువ పడిపోవడం వల్ల వస్తుంది. ఇన్ఫ్లేషన్ వల్ల సామాన్యుడి జీవితం కష్టం అవుతుంది, సేవింగ్స్ విలువ తగ్గుతుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు నష్టం అవుతుంది. ఇన్ఫ్లేషన్ని ఆర్బీఐ, గవర్నమెంట్ పాలసీస్ నియంత్రిస్తారు. ఇన్ఫ్లేషన్ పూర్తిగా లేకుండా చేయడం సాధ్యం కాదు, కానీ నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. మొత్తానికి ఇన్ఫ్లేషన్ అనేది మన రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపించే ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య. ధరలు పెరిగితే మన ఆదాయం అదే స్థాయిలో ఉంటే జీవన వ్యయం పెరుగుతుంది. డిమాండ్ పుల్, కాస్ట్ పుష్, క్రీపింగ్, గ్యాలోపింగ్ వంటి రకాల ఇన్ఫ్లేషన్స్ ఆర్థిక వ్యవస్థపై భిన్నమైన ప్రభావాలు చూపుతాయి. కాబట్టి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సరైన విధానాలతో ఇన్ఫ్లేషన్ని నియంత్రించాలి. అలాగే మనం కూడా ఖర్చులను జాగ్రత్తగా నియంత్రిస్తూ పొదుపు అలవాటు పెంచుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకుంటే మన ఆర్థిక నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి.